కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమిషన్ ముందు కేసీఆర్ సహా హరీష్, ఈటెల అబద్దాలు చెప్పారన్నారు. కమిషన్ తమకు లేఖ రాసిందని ఈ నెల 30లోగా అన్ని ఆధారాలు సమర్పిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇట్లాంటి అబద్దాలతోనే ఎక్కువ కాలం బతకలేరు. కేబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 కేబినెట్లు అయినాయి. 96 కేబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా. కాళేశ్వరంలో కట్టిన ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచడానికి కేబినెట్కి వచ్చింది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి తరలించాలనేది ఏ రోజు కేబినెట్లో చర్చ జరగలేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్యుమెంట్లు ఉన్నాయి. మాకు ఎట్లాగో ఇప్పుడు లేఖ రాసిండ్రు. 30 తారీఖు లోపల కమిషన్కి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక మా సాగునీటి పారుదల శాఖ సబ్మిట్ చేస్తుంది. కాళేశ్వరం కమిషన్ మాకు లేఖ రాసింది. ఎప్పుడు ఈటెల రాజేందర్, హరీష్ రావు, చంద్రశేఖరరావు గారు కమిషన్ ముందల హాజరయ్యి ఈ ప్రాజెక్టులకు క్యాబినెట్ అనుమతి ఉంది అని వాళ్ళు చెప్పిండ్రు. దీనికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఏమైనా ఉంటే కమిషన్కు సబ్మిట్ చేయండి అని చెప్పి మాకు లేఖ రాసింది. దాని నేపథ్యంలో 30 తారీఖు లోపల పూర్తి వివరాలతో కూడుకున్న అన్ని ఆధారాలను కమిషన్కు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు చెబుతున్న అబద్ధాలు కమిషన్ ముందల తేటతెల్లం చేస్తాము. ఇంకా అబద్ధాలు చెప్పి బుకాయించి ఇంకేదో కాలం గడపాలను లేకపోతే కమిషన్ విచారణ నుంచి తప్పించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే అట్లాంటి పప్పులు ఏమి. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అప్రూవల్లే లేనట్లు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? ఆల్ పార్టీ మీటింగ్ లో భాగంగా సీఎం ప్రెస్ మీట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా అప్పటి మంత్రులుగా ఉన్నటువంటి ఈటెల, హరీష్ రావులు, ఈ ముగ్గురు కూడా కాళేశ్వరం కమిషన్ ముంగట మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఏ విషయమైనా కూడా క్యాబినెట్ అప్రూవల్ తోనే 100% జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ విషయాన్ని ఈరోజు అది పూర్తిగా అబద్ధం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ లో చెప్పారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అప్రూవలే లేదు. ఎక్కడ కూడా తుమ్మిడిహట్టి నుంచి మేడిగట్టకు మార్పుకు సంబంధించినటువంటి రీడిజైన్ కి సంబంధించిన ఏ అంశం కూడా క్యాబినెట్ అప్రూవల్ అనేది లేదే లేదు. ఆ ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి 90కి పైగా క్యాబినెట్ మీటింగ్లు జరిగినాయి. ఆ ఏ మీటింగ్ లో కూడా ప్రస్తావనకు రాలేదు. వాళ్ళు కాళేశ్వరం కమిషన్ ముంగట చెప్పిన పూర్తిగా అబద్ధాలు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు. అంటే వాస్తవంగా మాజీ కేసీఆర్ గాని ఇద్దరు మంత్రులు చెప్పింది, ఈ సీఎం చెప్పిన మాటలను బట్టి అది పూర్తిగా అబద్ధము. వాళ్ళు ఎక్కడ కూడా అప్రూవల్ లేకుండానే కమిషన్ ముందు అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మా కమిషన్ కూడా లేఖ రాసింది. ఏవైతే కేబినెట్ అప్రూవల్ ఉందని వాళ్ళు చెప్పారో దానికి సంబంధించిన మొత్తం ఏం మినిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పంపించమని కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. ఈ నెల 30 లోపు ఆ వివరాలన్నీ కమిషన్ పంపిస్తాం. అప్పుడు కమిషన్ ఇవన్నీ కూడా పరిశీలిస్తుంది. వాళ్ళు చెప్పింది అబద్ధం అని చెప్పి కమిషన్ కే మేము ఇచ్చేటువంటి కేబినెట్ అప్రూవల్ ఏవైతే మీటింగ్ మినిట్స్ ఉంటాయో అవన్నీ కూడా చూసిన తర్వాత కమిషన్ కే తెలుస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అనేది ఒక నిజంగా కూడా చర్చనీయాంశ అంశమే. ఎట్లాంటి కేబినెట్ అప్రూవల్ లేకుండా 1 లక్ష కోట్ల ప్రాజెక్ట్ అనేది గత ప్రభుత్వం నిర్మించడం అనేది ఒక పెద్ద విషయంగా మనం చెప్పుకోవచ్చు. అసలు ఎట్లాంటి అనుమతి లేకుండానే కేబినెట్ ఆమోదం ఉందని చెప్తూనే కానీ ఎక్కడ కూడా కేబినెట్ లోకి ఆ ప్రాజెక్టును తీసుకురాకుండా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు చేపట్టడం అనేది అసలు నిజంగా కూడా దారుణమైన విషయంగా చర్చ జరుగుతోంది. అసలు గత ప్రభుత్వం ఇట్లాంటి అంశాన్ని 1 లక్ష కోట్ల ప్రజాధనం అనేది తీసుకొచ్చి ఒక ప్రాజెక్ట్ కడుతున్నారంటే ఖచ్చితంగా కేబినెట్ అప్రూవల్ ఉండాలి. మినిట్ టు మినిట్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేబినెట్ అప్రూవల్ అయితే ముందుకు పోరాదు. కానీ గత ప్రభుత్వం ఇట్లాంటి చేయడం అనే విషయం గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఒక పెద్ద విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి 30 లోపు కాళేశ్వరం కమిషన్ కు అన్ని కేబినెట్ ఏదైతే కేబినెట్ మీటింగ్ మినిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కమిషన్ ఖచ్చితంగా దీన్ని ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే అంటే వాళ్ళు కేబినెట్ అప్రూవల్ ఉందన్నారు కాబట్టి కమిషన్ ఈ వివరాలను అడిగింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఈ ఏదైతే వాళ్ళు చెప్పిన దానికి ఇది ఖచ్చితంగా విరుద్ధంగా ఉంటుందనేటువంటి అంశం కమిషన్ కే తెలుస్తుంది. ఖచ్చితంగా కమిషన్ ఏదైనా యాక్షన్ కు సిఫార్సు చేస్తుంది. దానికి అనుగుణంగా ముందుకు పోయే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి డిస్కషన్ లో తెలుస్తోంది. సౌజన్య.